తూర్పుగోదావరి జిల్లా అమలాపురం జనసేన పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో వామపక్షాల సమావేశం జరిగింది. అమలాపురం ఎంపీ అభ్యర్థి డిఎంఆర్ శేఖర్ పార్లమెంటరీ స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాపాక వరప్రసాద్, పితాని బాలకృష్ణ, పాముల రాజేశ్వరిదేవి, వేగుళ్ల లీలాకృష్ణ, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ పార్టీ నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే పాలన మారాలని శేఖర్ చెప్పారు. యువతలో ఉన్న నైపుణ్యతకు తగిన అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి పవన్ ఆలోచిస్తున్నారని తెలిపారు. మన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆయనకున్న జ్ఞానం, ఆయనకున్న బాధ మనుషుల జీవితాల మీద అది మనకి అంత తెలియదు, అర్థం కాదు. నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేశాను ఓబీసీలో, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఎంఎస్సీ కోసం చేశాను, ఆంధ్ర యూనివర్సిటీలో లీడర్షిప్ చేశాను. కానీ ఆయన ముందు నేను 20 నిమిషాలు మాట్లాడాను. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే, జ్యోతిబా మహాత్మా జ్యోతిబా ఫూలే కంటే ఆయన తెలిసిన జ్ఞానం కూడా ఉంది. యుద్ధ బలం లేనప్పుడు ఆర్థిక బలం ఉన్నా, అంగబలం ఉన్నా పని చేయదు. అది నిరూపిద్దాం ఈసారి ఎన్నికల్లో. చెప్పండి, మన డొక్కా సింగ్ ఒక మహిళ కరోడ్పడ్డ కాదు. అయినా సరే ఆవిడ తనకున్న దాంట్లో పొట్ట చూసి ఒక అమ్మలాగా, తల్లిలాగా ఆకలి తీర్చిన మహా వనిత. ఆ కమిటీలో గ్రామానికి సంబంధించిన వారితో చర్చించి మనం ముందుకు తీసుకెళ్ళడానికి మొత్తం